వెల్లుల్లిపాయ గుడ్డు కారం చూద్దామండి. కారం కారంగా ఘాటుగా ఉంటుంది. ముందుగా సోంపు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి గర్భం మొత్తం తొక్క తీసేసి అది కూడా మెత్తగా దంచుకోవాలి. దంచి పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించండి. ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నది ఆయిల్లో వేసి ఒక్క నిమిషం పాటు వేయించండి, పచ్చివాసన పోతుంది. ఇప్పుడు కోడిగుడ్లు తీసుకొని పగలగొట్టి వేయండి. వేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక్క నిమిషం పాటు ఉంచండి. పైన ఉన్నది కూడా గట్టి పడుతుంది. మూత తీసి తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోవాలండి. పైన ఉన్న పచ్చిదనం అంతా మళ్ళీ అడుగు వైపుకి వెళ్ళి కాలుతుంది. అది కూడా బాగా డీప్ ఫ్రై అవుతుంది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం ఘాటుగా ఉంటుంది. మీ రుచికి సరిపడినట్టుగా స్పైసెస్ కొంచెం తగ్గించుకోవచ్చండి. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి, అంతే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.